సోమవారం నాడు శివుని ప్రార్థన చేయాలి. ప్రార్థన పార్వతీ ప్రార్థన చేయాలి. మొదలు వినాయకుని ప్రార్థన చేసి తరువాత శివుని ప్రార్థన చేయాలి, పార్వతి ప్రార్థన చేయాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన చేయాలి, ఆంజనేయుని ప్రార్థన చేయాలి. బుధవారం అమ్మవారి లక్ష్మీ అమ్మవారి ప్రార్థన చేయాలి. బుధవారం నాడు కృష్ణుని ప్రార్థన చేయాలి. బుధవారం నాడే కృష్ణుడు జన్మించాడు ప్రపంచంలో. బుధవారం చాలా కృష్ణుడికి ఇష్టమైన రోజు. గురువారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన చేయాలి. సాయిబాబా సత్యసాయిబాబా ప్రార్థన చేయాలి. షిరిడి సాయిబాబా ప్రార్థన చేయాలి. శుక్రవారం లక్ష్మీమాత ప్రార్థన చేయాలి. కనకదారా స్తోత్రం ప్రార్థన చదవాలి. శనివారం వెంకటేశ్వర ప్రార్థన చేయాలి. ఆంజనేయ దేవుని ప్రార్థన చేయాలి. ఆదివారం సూర్యదేవుని ప్రార్థన చేయాలి. తర్వాత వీటి గాయత్రి మంత్రాలు నేను వివరిస్తాను. ఆదివారం సూర్యదేవుని గాయత్రి మంత్రం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. శివుని యొక్క గాయత్రి మంత్రం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే రుద్రపత్నై చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. త్రిపదగామిని విద్మహే రుద్రపత్నై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్. శివునికి ఇద్దరు భార్యలు, ఒకరు పార్వతీదేవి, రెండవ తల్లి గంగామాత. ఈ గంగామాత విష్ణుపాదం నుంచి వచ్చి శివుని జటాజూటంలో చేరి భార్యగా నిలిచింది. బుధవారం మంగళవారం అయిపోయింది కదా. బుధవారం వాసుదేవాయ ధీమహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఈ రాధాకృష్ణులు అమితమైనటువంటి ప్రేమగల దంపతులు. ఎక్కడైనా ఉత్తరప్రదేశ్లో ద్వారకాలో జై శ్రీకృష్ణ జై శ్రీరాధే, జై శ్రీకృష్ణ జై రాధే అని నమస్కారం బదులు జై శ్రీకృష్ణ అని అనుకుంటారు. గురువారం నాడు సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తద్వత్సర్వ ప్రచోదయాత్. తర్వాత అన్నిటికంటే బలవంతమైన మహాశక్తివంతమైన గాయత్రి మంత్రం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. శుక్రవారం గాయత్రి మంత్రం వాసుదేవాయ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.
వెంకటేశ్వర కలియుగ దైవమైన వెంకటేశ్వరుని గాయత్రి మంత్రం. శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్నో హరి ప్రచోదయాత్.